వెల్కమ్ టు హార్ట్ స్టోరీస్. కొన్ని ప్రేమలు మొదలవుతాయి కానీ ముగింపు ఉండదు. మనసులోనే నిశ్శబ్దంగా జీవిస్తాయి. నరసాపురం చిన్న పల్లెటూరు. అందరికీ అందరూ తెలిసిన ఊరు. ఆ ఊర్లోనే ఉంటాడు ఆదిత్య. సాధారణ జీవితం, నిశ్శబ్దమైన స్వభావం. కానీ ముఖంలో మాత్రం ఎప్పుడు బాధ్యతల భారము. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి లక్ష్మి కూలి పని చేస్తూ ఆదిత్యని పెంచింది. నా జీవితంలో ఏం జరిగినా సరే అమ్మ కళ్ళల్లో నీరు రాకూడదు, అదే ఆదిత్య ఆశయం. అదే నర్సాపురానికి టీచర్ ట్రైనింగ్ కోసం ఒక అమ్మాయి వచ్చింది, సిరి. ఆమె నడకలో నెమ్మదితనం, మాటల్లో మృదుత్వం, నవ్వులో స్వచ్ఛత ఆ ఊర్లోకి వచ్చిన కొత్త వెలుగులా ఉంది. ఆదిత్య మొదటిసారి సిరిని బస్టాప్ దగ్గర చూశాడు. ఆ క్షణంలో అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంత ప్రశాంతమైన అమ్మాయి మన ఊర్లోనా అని మనసులోనే అనుకున్నాడు. రోజులు గడిచాయి. ప్రతి ఉదయం బస్టాప్ దగ్గర ఒక చిన్న ఎదురుచూపు. సాయంత్రం అదే దారి, అదే మౌనం. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న నవ్వులు. ఆదిత్యకి తెలియకుండానే అతని మనసులో సిరి స్థానం పెరిగింది. అది ప్రేమ అని అతనికి అర్థమయ్యింది. కానీ నా పరిస్థితిలో ప్రేమ ఒక తప్పు. నా జీవితంలో మొదటి స్థానం అమ్మదే అని తన మనసుని తానే గట్టిగా ఆపుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆకాశం మేఘాలతో నిండిపోయింది. అకస్మాత్తుగా వర్షం మొదలయ్యింది. సిరి బస్ కోసం బస్టాప్ దగ్గర నిల్చుంది. చేతిలో గొడుగు లేదు. ఆదిత్య దగ్గరున్న చిన్న గొడుగు తీసుకుని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆదిత్య తడబడుతూ, వర్షం బాగా పడుతుంది, తడిచిపోతారు, గొడుగు పంచుకుందాం. సిరి ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్ళల్లో ఏదో నిజాయితీ కనిపించింది. ఆ రోజు ఆ గొడుగు కింద ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన అనుబంధం పుట్టింది. ఆ రోజు తర్వాత సిరి గమనించింది, ఆదిత్య మాటల్లో చాలా మౌనం ఉంది. కానీ ఆ మౌనంలో చాలా లోతైన బాధ ఉంది. ఆమె మనసు కూడా అతని వైపు నెమ్మదిగా లాగబడింది. ఒకరోజు సిరి ధైర్యం చేసి, ఆదిత్య, మీరెప్పుడు నవ్వరు, ఎందుకు అంత మౌనంగా ఉంటారు? ఆ ప్రశ్న ఆదిత్య గుండెల్లోకి బాణంలా దూసుకెళ్ళింది. ఆదిత్య, కొన్ని బాధలు మాటలతో చెప్పలేం సిరి, మౌనంగానే భరించాలి. ఆ మాటల్లో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, కానీ భయం కూడా ఉంది. సిరికి అప్పుడే అర్థమైంది, ఈ అబ్బాయి తనని ప్రేమిస్తున్నాడు, కానీ తన ప్రేమ కంటే ఏదో పెద్ద బాధ్యతకి బంధించబడి ఉన్నాడు. అదే రోజు సిరి మనసులో నిర్ణయం తీసుకుంది, ఈ మౌనానికి కారణం నేనే తెలుసుకోవాలి. కానీ ఆదిత్యకి తెలియదు, ఈ ప్రేమ ఒకరోజు తన జీవితాన్నే తలకిందులు చేసి తుఫాన్ అవుతుందని. నరసాపురం రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ ఆ రోజు సిరి మనసు మాత్రం అశాంతిగా ఉంది. ఆదిత్య మాటలు, ఆ మౌనం, ఆ కళ్ళల్లో దాచిన బాధ అన్నీ ఆమె మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఇంత మంచివాడు, ఇంత నిజమైన మనసున్నవాడు ఎందుకు తనని తాను ఇంతలా దూరం పెట్టుకుంటున్నాడు అని సిరి ఆలోచించింది. ఆమెకు అర్థమైంది, తన మనసులో ఉన్నది సాధారణ అనురాగం కాదు, అది ప్రేమ. మరుసటి రోజు ఉదయం సిరి బస్టాప్కి ముందే వచ్చింది. ఆదిత్య రాగానే ఆమె కళ్ళల్లో ఒక చిన్న ఆనందం మెరిసింది. సిరి నవ్వుతూ, ఈరోజు వర్షం లేదు, గొడుగు అవసరం లేదు కదా. ఆ మాటల్లో దగ్గర కావాలనే కోరిక ఉంది. ఆదిత్య మాత్రం నవ్వి మౌనంగా నిల్చున్నాడు. ఆ రోజు సాయంత్రం సిరి ధైర్యం తెచ్చుకుంది. సిరి, ఆదిత్య, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఆ మాట విన్న క్షణంలో ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంది. ఇద్దరు చెరువు దగ్గర నిశ్శబ్దంగా నిలబడ్డారు. గాలి మెల్లగా వీచుతుంది. నీళ్ళల్లో చంద్రుడి ప్రతిబింబం. సిరి, మీరు బయటకు ఎంత మౌనంగా కనిపించినా మీ లోపల చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు. ఆదిత్య ఒక్కసారిగా తల ఎత్తాడు. సిరి, నాకు మీ మౌనం ఇష్టం, మీ నిజాయితీ ఇష్టం, మీ బాధ కూడా. ఆ మాటలు ఆదిత్య మనసును కుదిపేశాయి.
ఆదిత్య కఠినంగా, సిరి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు మీ మీద ఏ భావాలు లేవు. అది అబద్ధం, కానీ అవసరమైన అబద్ధం. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిరి, అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం మంచిది ఆదిత్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆదిత్యకి నిద్ర రాలేదు. సిరి కన్నీళ్లు అతని కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నిజం చెప్పి ఉంటే ఆమె బాధపడేది కాదు. కానీ నిజం చెప్తే ఆమె జీవితాన్ని బాధల్లోకి నెట్టినట్టు అవుతుంది అని తన మనసుతో తానే పోరాడాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి అమ్మ దగ్గు శబ్దం వినిపించింది. ఆదిత్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. లక్ష్మి, నాకేం కాదురా, నువ్వు బాధపడకు. ఆ మాటలు ఆదిత్య గుండెల్లో గట్టిగా ముద్రపడ్డాయి. నా ప్రేమ కన్నా నా అమ్మ జీవితం ముఖ్యం అని తుది నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు నుంచి ఆదిత్య సిరిని పూర్తిగా తప్పించుకోవడం మొదలుపెట్టాడు. బస్టాప్ మారింది, దారి మారింది, మాటలు ఆగిపోయాయి. సిరికి అర్థమైంది, అతను నన్ను వదిలేయడం కాదు, తన ప్రేమనే తానే శిక్షించుకుంటున్నాడు. కానీ ఈ దూరం ఇద్దరి ప్రేమను ఇంకా బలంగా చేస్తుందని వాళ్ళిద్దరికీ అప్పుడే తెలియలేదు. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2లో సిరి ఆదిత్య మళ్ళీ కలుసుకుంటారా లేక విడిపోతారా? వెయిట్ ఫర్ పార్ట్ 2.